ఫ్రెండ్స్, బోనాలు జాతర కావచ్చు, అలాగే వినాయక చవితికి కావచ్చు, బ్యాక్ సైడ్ చాటల్ బ్యాండ్ వాయిస్తున్నప్పుడు మనం దాని ముందర డాన్స్ ని అద్దరు కొట్టేయాలంటే అది కొంతమందికి అయితే ఆటోమేటిక్ గా చేయగలుగుతారు, కానీ అందరూ చేయలేరు కదా. కానీ కొంతమంది ఖచ్చితంగా ఒక 20 minutes ఆర్ 30 minutes అనేది ప్రాక్టీస్ అనేది చేయగలిగితే ఆ రిపీటెడ్ స్టెప్స్ కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ముందు పార్ట్లో కూడా ఒక 3 వేరియేషన్స్ అయితే పెట్టాను. ఈ పార్ట్లో ఇంకొక 3 వేరియేషన్స్ అయితే పెట్టబోతున్నాను. ఓకేనా, ఇది కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీరు ఆ ప్రోగ్రామ్స్ లో అది ఎటువంటి ప్లేస్ అయినా సరే, అది ఎటువంటి బీట్ అయినా సరే మీరైతే డాన్స్ ని అద్దరు కొట్టేయగలుగుతారు. ఓకేనా, ఇంక లేట్ ఎందుకు, వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా 1, మళ్ళీ ఇది బ్యాక్ తీసుకొని 2, మళ్ళీ బ్యాక్ తీసుకొని 3, 4, 5, 6, 7, 8 ఇటు తొక్కినట్టు ఫ్రెండ్స్, అది హీల్తో. ఓకేనా, ఇది ఓకే కదా. ఇప్పుడు దీన్ని కొంచెం జంప్లా చేద్దాం. టచ్ చేసిన వెంటనే నార్మల్ తీసుకున్నాం ఫస్ట్, ఓకే స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు జంప్ చేద్దాం. టచ్, జంప్, జంప్ చేసి ఇది ఫోల్డ్ చేశాను రెడీగా దీన్ని చేయడానికి. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అది ఫ్రెండ్స్, ఇది లెగ్ మూమెంట్. దీని హ్యాండ్ చూడండి, మనం ఏ లెగ్తో అయితే తొక్కుతున్నామో ఆ హ్యాండ్ని లాగాలి. ఇంకో హ్యాండ్ స్ట్రైట్. ఓకే, ఇలా ఉంది కదా. జస్ట్ 1, ఇప్పుడు ఈ లెగ్ చేసినప్పుడు ఇది లాగాలి. 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు 2 చేసేద్దామా. రెడీ, 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6 ఇది ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దీంట్లోనే సెకండ్ స్టెప్ చూడండి. ఇప్పుడు ముందుకు ఎత్తాం కదా, అదే విధంగా వెనక్కి ఎత్తాలి. చూడండి, 1, 2 ఇటు పక్క 3, 4, 5, 6, 7, 8 అదేంటి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి వేరియేషన్. ఫస్ట్ స్టెప్కి ముందుకు ఎత్తుదాం, ఇది వెనక్కి ఎత్తాం. వెనక్కి ఎత్తి ట్యాప్, ట్యాప్, ఆపోజిట్ లెగ్ ట్యాప్, ట్యాప్. ఇది లెగ్ మూమెంట్, సింపుల్. దీనికి ఇలా పంచ్ ఇలా పట్టుకొని మనం ఏ లెగ్ అయితే ఎటు పక్క తిరిగి ఆపోజిట్ లెగ్ కదా, ఏ లెగ్ అయితే చేస్తున్నాం ఆ హ్యాండ్ కింద ఉండాలి, అంతే. రెడీ, 1, 2 ఇప్పుడు ఇటు పక్క 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు దీన్ని లెగ్తో పాటు యాడ్ చేసేద్దామా. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఫ్రెండ్స్. ఓకే, ఈ 2 స్టెప్స్ కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ సింపుల్గానే ఉంటుంది, బట్ టెక్నికల్గా చూడండి. హిప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకోసారి. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు ఏం చేద్దాం, లెగ్ చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు మనం రైట్ లెగ్ చేసేవాడు హిప్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, అదొకసారి స్లోగా ట్రై చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బిగినింగ్ కొంచెం అటు ఇటు రాకపోవచ్చు, కానీ ట్రై చేయండి. ఈజీనే స్టెప్ ఏమో, బట్ అందరికీ కొంచెం హిప్ టైట్ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం రాకపోవచ్చు, కానీ మీరు కొన్నిసార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. రెడీ, రైట్ లెగ్ ఇట్ అన్నప్పుడు హిప్ ఇట్ వెళ్ళాలి. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీని హ్యాండ్ చూడండి, మా సింబల్ 1 ఇది పైకి వెళ్ళేటప్పుడు ఇది వెనక్కి వెళ్ళాలి. 1, 2, 3, 4 హెడ్ కూడా ఇటు పక్క. ఓకే, అలాగే స్లోగా 5, 6, 7, 8 వన్ మోర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు దీన్ని షేక్ చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు లెగ్ మూమెంట్, హిప్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఈ 3 కలిపేద్దామా. రెడీ, పొజిషన్ రెడీ, 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూసా ఫ్రెండ్స్, చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ హిప్ బాగా ఫ్రీగా ఉండే వాళ్ళకైతే ఈజీనే. టైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రై చేశారంటే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం.